లేని అంశాలు, అవసరం లేని వ్యవహారాల్లో వివాదాలు సృష్టిస్తుంటారు. కానీ ఒరిజినల్గా ఈ దేశానికి కష్టం వచ్చే, నష్టం తెప్పించే, ఈ దేశం మీద జరిగేటటువంటి దాడుల విషయంలో మాత్రం స్పందించినటువంటి మహానుభావులు ఈ దేశంలో గొప్ప వాళ్ళ కిందన, మేధావుల కిందన కీర్తించబడుతున్నటువంటి రోజులు. ఇప్పుడు ఖలిస్తానీ తీవ్రవాది పన్ను అనేవాడు విమానాలు పేల్చేస్తానంటాడు, ఎర్రకోట పేల్చేస్తానంటాడు, ప్రధానమంత్రిని చంపేస్తానంటాడు, అట్లాగే భారతదేశం మీద దాడులు చేస్తానంటాడు. వాడిని వ్యతిరేకించలేమో మనం, వాడిని తప్పుబట్టలేము మనం. 140 కోట్ల భారతీయులు ఒక్క ఇండియాలో, ప్రపంచం మొత్తం కలిపితే 200 కోట్ల మంది ఉన్నాం కదా. 200 కోట్ల మందిని అమెరికాని ట్యాగ్ చేస్తూ, ఏంటి వీడు, బ్రిటన్ని ట్యాగ్ చేయాలి, అమెరికాని ట్యాగ్ చేయాలి, కెనడాని ట్యాగ్ చేయాలి, వాళ్ళని ట్యాగ్ చేస్తూ ఏంటి వీడు ఇలాంటి అరాచక మాటలు మాట్లాడుతుంటే మీరు పౌరస్వేచ్ఛ అవుతుందా? మీ దేశం మీద దాడి చేస్తానన్నాడు మా దేశంలో పెట్టి ప్రోత్సహిస్తే మీరు ఒప్పుకుంటారా? అమెరికాని నాశనం చేస్తాం, అమెరికాని ఎరగదీస్తాం అని చెప్పేటటువంటి వాళ్ళని, లేకపోతే యూరప్ దేశాలు నాశనం చేస్తామనేవాడిని మేము ఎంకరేజ్ చేస్తున్నామా? లేదే అని నిలదీయాలి కదా. అప్పుడు కదా వాళ్ళకి బుద్ధి వచ్చేది. పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీడి చివరికి మన దేశంలో వీడిని మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళకి కూడా రివర్స్ స్టాక్లు ఇస్తున్నాడు. ఏప్రిల్ 14వ తారీఖు కంటే పంజాబ్ మొత్తం మీద ఉన్న అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తాడంటే ఈ రాక్షసుడు, ఈ రధవ. ఎవడీడు? వీడు అబ్బసొత్త. రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ మీద వీడికి ఎందుకు పగ అంటే ఏదో ఒక ప్రచారం కావాలి. ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం.